దైవాత్మ రమ్ముండ చేరి వసింపుము. దైవాత్మ రమ్ము త్వరగా రాను నా యేసు త్వరగా నాలో చించిన విభుని నెరిగి చూడలేను. నేనెంతగా నాలో చించిన విభుని నెరిగి చూడలేను. దైవాత్మ రమ్ము శుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ తెలివిని కలిగించు నన్ను ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చేటువంటి కాలంలో సాతాను అనుచరులందరూ కూడా పారిపోవడం అనబడేటువంటిది జరుగుతుంది. జనక కుమారాత్మల జనక త్రైక వ్యక్తికి జనక కుమారాత్మల జనక త్రైక దేవుని బోలో యేసు మహారాజుకు రెప్పపాటు కాలములో ఎగిరి వెళ్ళి యేసు ప్రభువారిని ఆకాశ మండలములో కలుసుకుంటారు. ఆ ఆనందము కొరకే ఈ పండుగ. సజీవుల గుంపులో ఉండేటటువంటి వారు శ్రమను సహించుకోవాలి. అట్లాంటి వారు దేవునికి రాకడకు సిద్ధపడతారు. దైవాత్మ రమ్ము శుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమునా
తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, పరలోకపు తండ్రి మహాకణమైనటువంటి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రెండవ రాకడ మహాసభలను బట్టి త్రిత్వ దేవునికి నిరంతరమును మహిమ కలుగును కాక. యేసు క్రీస్తు ప్రభువారు రెండవసారి మరల రాబోతున్నారు. ఎందుకునంటే ఆయన ఆస్తిని తీసుకుని వెళ్ళడానికి, మొదటి రాకడలో పాపులైన వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. కానీ రెండవ రాకడలో దేవుడు పరిశుద్ధులను కొనుపోవడానికై ఆయన ఆకాశ మండలములోనికి మేఘముల మీద రానయ్యున్నారనబడే సత్యాన్ని దేవునికి వాక్యాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు 3 గుంపుల వారు రాకడకు ఎత్తబడతారు. అందులో మొదటిది సజీవుల గుంపు, రెండవది మృతుల గుంపు, మూడవది చిన్న పిల్లల గుంపు. యేసు క్రీస్తు వారి యందుండి ఎవరు చనిపోయారో లేక ప్రభువును కలిగినటువంటి వారు చనిపోయి ఉన్నారో వారు మొట్టమొదటిగా లేస్తారు. ఆ తరువాత సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములోనికి మేఘముల మీద కొనుపోబడుదు అనబడి కార్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. ప్రియులారు, గనుక మీ కుటుంబములలో మీ బంధువుల్లో ప్రభువును కలిగి విశ్వాసంగా జీవిస్తూ చనిపోయిన వారు ఎవరున్నారో అట్టి వారే ప్రభు రాకడలో మొట్టమొదటిగా వారు లేపబడి ప్రభును ఎదుర్కొంటారు. వారితో పాటు మనం అప్పుడు ప్రభును ఎదుర్కోవడానికి వెళుతున్నాం. అందుకే క్రీస్తునందుండిన మృతులు ధన్యులని వ్రాయమనబడే కార్యాన్ని దేవుని వాక్యములు చూస్తున్నాం. ఒకటి మృతుల గుంపు, రెండవది సజీవుల గుంపు. అనగా మనము ప్రభు రాకడ నేడే వచ్చినట్లయితే సిద్ధపడిన మనము, ఎదురు చూచుచున్న మనము సజీవుల గుంపులో మనముంటామనబడి విషయాన్ని గమనించాలి. ఇక మూడవ గుంపును గూర్చి దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేస్తూ, చిన్న పిల్లలు వారు పాపమును ఎరుగరు కనుక 10 సంవత్సరాల లోపు ఏ మతములోనైనా ఏ కులములోనైనా చనిపోయినటువంటి చిన్న పిల్లలు వారందరూ కూడా రాకడలో ఎత్తబడతారని తెలియజేశారట. యేసు మహారాజుకు ప్రియమైన విశ్వాసులారా, సజీవుల గుంపులో ఉండవలసిన వారికి ఉన్నటువంటి లక్షణాన్ని దైవజనులు తెలియజేశారు. అందులో మొట్టమొదటి లక్షణము బైబిల్ చదువుట, దేవునికి వాక్యాన్ని. రాకడకు సిద్ధపడేవారు సజీవుల గుంపులో నేనుండాలి, ప్రభు రాకడకు నేను సిద్ధపరచబడాలి, ప్రభుని ఎదుర్కోవాలి, ఎగిరి మేఘమెక్కాలి అనబడే ఆశ కలిగినటువంటి వారు
ప్రతిరోజు కూడా దేవునికి వాక్యాన్ని చదవాలి ప్రియులారా. అందుకే దైవజనులు అన్నారు, రాకడకు సిద్ధపడే విశ్వాసి ప్రతిదినము కనీసము 5 అధ్యాయాలు తప్పనిసరిగా చదవాలి అని అన్నారు. ప్రియులారా, దేవునికి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనము చదవాలి. దేవునికి వాక్యాన్ని మనము వినాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వినినప్పుడు విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వృద్ధి అవుతుంది. ప్రియులారా, దేవుడు నరులకు ఏ మాటలైతే చెప్పాలనుకున్నారో ఆ మాటలన్నీ బైబిల్ గ్రంథములో ఉన్నాయి గనుక దైవ గ్రంథాన్ని మనము చదవలసిన వారమై ఉన్నాము. రాకడను గూర్చినటువంటి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాయించారు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకరి సహాయము లేకుండగా అర్థము చేసుకునే నీతి బోధలు, రమ్యమైన కథలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి గనుక దేవునికి వాక్యాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు సజీవుల గుంపులో ఉండాలి అనబడిన వారు తప్పనిసరిగా చదవాలని అన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇక రెండవది దేవునికి ప్రార్థన చేయుట. ప్రతి విషయమునందు కూడా విశ్వాసి యొక్క స్థితి దేవునికి ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉండాలి. ఇది పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు. సజీవుల గుంపులో మనం ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. 8వ దావీదు సంకీర్తన, దావీదు గారి యొక్క ప్రార్థన జీవితము అందులో కనబడుతుంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరి జీవితములో ప్రార్థన అనబడే కార్యాన్ని మనము చూస్తున్నాము. బైబిల్ మిషన్ అందుకున్నటువంటి రాకడ ప్రవక్త దైవజనులు దేవదాసు అయ్య గారు గొప్ప ప్రార్థన జీవితాన్ని, సన్నిధి జీవితాన్ని కలిగినటువంటి ఒక మహాభక్తులై ఉన్నారు. కనుక సజీవుల గుంపులో మనం ఉండాలినంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా స్తుతులు చేయుట. సజీవుల గుంపులో మనం ఉండాలినంటే దేవునికి స్తుతులు చేయాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అన్ని విషయములలో దేవునికి స్తుతి చేసే స్థితిని మనము కలిగి ఉండాలి. తండ్రిని బట్టి, కుమారుని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క కార్యమును బట్టి, త్రిత్వ దేవుని యొక్క కార్యములను బట్టి దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. అలాగే దావీదు సంకీర్తనలో నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నానని భక్తుడు వ్రాయిచున్నారు. కనుక స్తుతి అనబడే ఆ కార్యాన్ని సజీవుల గుంపులో ఉండేవారు దేవుని స్తుతించే ఆ స్థితిని కలిగి ఉండాలి. ఇక 4వదిగా సువార్త అందించుట. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దైవజనులు వ్రాసినటువంటి ఏకాంత స్థలము కోరుమనబడి కీర్తనలో పరులకు బోధించు సేవ జరుపలేకయున్న ఎడల పరమ భక్తి పరులకైనా బహుమానము దొరుకుటెట్లు. పరలోకములో బహుమానము దొరకాలంటే మనం ఎంత సన్నిధి చేసినా, వాక్యాన్ని విన్నా, భక్తిగా ఉన్నా, విశ్వాసంగా ఉన్నా, బోధ యేసుక్రీస్తు వారిని గూర్చి ఈ సువార్త కంటే ఏది గొప్ప? ఏ సువార్త కంటే ఏది గొప్ప? ఈ లోకములో అన్ని వార్తల కంటే గొప్ప వార్త సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చినటువంటి వార్త ఉన్నది. యేసు మహారాజుకు నువ్వెంత భక్తిగా జీవించినా నువ్వు పరలోకములో గొప్ప బహుమానమును పొందాలంటే యేసుక్రీస్తు వారిని గూర్చి సువార్తను ప్రకటించే స్థితిని కలిగి ఉన్న వారు సజీవుల గుంపులో ఉంటారు. అలాగే ప్రియులైన దైవజనులు అన్నారు, రాకడకు సిద్ధపడే విశ్వాసి రోజుకు ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి అని తెలియజేశారు. రోజుకి ఒక్కరికైనా. మనం ప్రతిరోజు భోజనం చేయడం ఎంత ప్రాముఖ్యమో, నిద్ర ఎంత ప్రాముఖ్యమో, దేవుని యొక్క సువార్త ప్రతిరోజు ఒక్కరికైనా ప్రకటించుట అంతకంటే ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రియులారా, ఒక ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అంతకుముందు తైలాభిషేక పండుగలోనికి ఆమె వచ్చినప్పుడు
దేవుని వాక్యాన్ని విని ఆమె ఒక నిర్ణయం చేసుకుందట. రోజుకి ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తానని 2015 సంవత్సరంలో నిర్ణయించుకుని ఆ నిర్ణయ ప్రకారముగా సంవత్సరమంతా ప్రతిరోజు ఎవరికో ఒకరికి యేసును గూర్చి చెప్పడము మానలేదని సాక్ష్యం ఇచ్చింది ఆమె. బలో యేసు మహారాజుకు. అందును బట్టి ఆత్మ ఎంతో బలముగా ఉందని, దేవుడేదో బహుమానం ఇస్తున్నట్లుగా ప్రభు చూపించారని ఆమె తెలియజేసింది. ప్రియులారా, 5వదిగా సజీవుల గుంపులో మనం ఉండాలనంటే ప్రవర్తన సరిచూచుకునుట. దేవునికి వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన సరిచూసుకోవాలి. 119వ దావీదు సంకీర్తన 9వ వచనములో, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మన ప్రవర్తన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. మన ప్రవర్తన సరి చేసుకోవచ్చు. అందుకే దేవునికి వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే 119వ దావీదు సంకీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దేవునికి వాక్యాన్ని మన హృదయములో ఉంచుకుంటే, దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే మన ప్రవర్తన చక్కగా మనము చూసుకుని, మనుషుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనబడేది కాదు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనబడేది ఇదే ప్రాముఖ్యమైనది. యేసు మహారాజుకు ఈ లోకమునకు సరిపోవు శుద్ధి కాదు, గాని ఈ లోకములో నుండి మహిమ మేఘము మీదకి వెళ్ళుటకు అవసరమైన శుద్ధి కావాలి. ఈ లోకములో జాగ్రత్తగా ఉండడానికి అంతవరకే మన ప్రవర్తన కాదు. ఈ లోకములో నుండి మహిమ మేఘము ప్రభువారు వచ్చినప్పుడు అక్కడికి ఎత్తబడే అటువంటి శుద్ధి, అటువంటి ప్రవర్తన మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును కాక. దేవునిక 10 ఆజ్ఞలను బట్టి కూడా మన ప్రవర్తన సరి చేసుకోవచ్చు. ఎన్నో ఆజ్ఞలు దేవుడైన గ్రంథాన్ని మన కొరకు వ్రాసి ఉంచారు. దేవునికి ఆజ్ఞలను గూర్చి యోహాను గారు వ్రాస్తూ, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో, నీ ఆజ్ఞలు భారమైనవి కావు అని అన్నారు. కనుక దేవునిక ఆజ్ఞలను బట్టి మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇక 6వదిగా మనము సజీవుల గుంపులో ఉండాలంటే శ్రమను సహించుట. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమను గూర్చి ప్రభువారు తెలియజేసినటువంటి ఆ మాటను మనము చూస్తాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభువు కొరకు ఎవరు హింస పొందుతారో, ఎవరు శ్రమలు పొందుతారో వారు ధన్యులని ప్రభు తెలియజేశారు. కనుక ఈ సజీవుల గుంపులో ఉండేటటువంటి వారు శ్రమను సహించుకోవాలి. అట్లాంటి వారు దేవునికి రాకడకు సిద్ధపడతారు. అలాగే ప్రియులారా, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో మనము చూచినట్లయితే, క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకును ద్వేషించువారు హింస పొందుదురు అని వ్రాయబడింది. దేవునిలో ఉండి దేవుని వైపు చూచుచు దేవునికి ఇష్టముగా, దేవునికి చిత్త ప్రకారముగా ఈ లోకములో నడిచినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో సహించుకోవాలి, దేవుని వైపు చూడాలి. మన కొరకు శ్రమ పొందిన దేవునికి శ్రమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభు తెలియజేశారు. యేసు మహారాజుకు. ఇక 7వదిగా కానుకను సమర్పించుట. సజీవుల గుంపులో ఉండేవారు కానుకను సమర్పించుట, ముఖ్యముగా 10వ భాగములు దేవుని సొమ్ము అని మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు దేవునికి వాక్యాన్ని మనం చూస్తున్నాం. 10వ భాగము నాది,
చాలా మంది నా యొద్ద దొంగతనం చేస్తున్నారు అని దేవుడు అంటున్నారు. దేవుని యొద్ద మనము దొంగతనం చేస్తున్నామంటే ప్రియులారా, అందుకే మీ వ్యాపారాలు, మీ ఫలములు, మీ పనులు ఆశీర్వాదము లేకుండా ఉన్నాయి. దశమ భాగము దేవునిది, అది మనది కాదు. కనుక సజీవుల గుంపులో ఉండే ప్రతి ఒక్కరు కూడా దశమ భాగములు దేవుని సన్నిధిలో సమర్పించవలసినటువంటి కానుకలను తప్పనిసరిగా సమర్పించి ఆ రీతిని కలిగి ఉండాలని తెలియజేశారు. సైతాను చాలా శోధిస్తూ ఉంటాడు. దేవునికి సమర్పణ చేయకుండా, దేవునికి ఇవ్వకుండా ఎన్నో రీతులుగా అపవాది శోధిస్తూ ఉంటాడు. వాటి శోధన చేయించి దేవునికి ఇచ్చే వారముగా, దేవుని యొద్ద నుండి అందుకునే వారముగా అటు స్థితికి మనం వెళ్ళాలి. ఇక చివరిదిగా జ్ఞానమును సరి అయిన రీతిలో వాడుకునుట. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని సరి అయిన రీతిలో మనం వాడుకోవాలి. సజీవుల గుంపులో ఉన్నవారు ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుని కొరకు వాడడం లేదు, సరి అయిన రీతిలో వాడడం లేదు, పాపము కొరకు దాన్ని వాడుకుంటున్నారు. అలా కాదు. కనుక దేవునికి రాకడికి సిద్ధపడేవారు దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము సరైన రీతిగా వాడుకునే స్థితిలో మనం ఉండాలి. యేసు మహారాజుకు సజీవుల గుంపుల నుండి వారు ఒక గురితో ఈ పనులన్నీ కూడా చెయ్యాలి. సజీవుల గుంపులో నేనుండాలనబడే ఆ గురితో బైబిల్ చదువుచున్నావా? సజీవుల గుంపులో ఉండాలనబడే గురితో ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆరోగ్యం కావాలని, పొలముల పంట రావాలని ఈ రీతితోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ సజీవుల గుంపులో నేనుండాలి అనబడే గురితో మనం ప్రార్థన చేయాలి. సజీవుల గుంపులో నేనుండాలనబడే గురితో దేవుని మనము స్తుతించాలి. సజీవుల గుంపులో నేనుండాలనబడే గురితో సువార్తను మనము ప్రకటించాలి. అలాగే సజీవుల గుంపులో ఉండడానికి మన ప్రవర్తన సరిపోయినదా? శ్రమ అనుభవించుచున్నావా? సజీవుల గుంపులో ఉండాలనబడే గురితో దేవునికి కానుకలు సమర్పించే విశ్వాసాన్ని కలిగి ఉండాలని అన్నారు. సజీవుల గుంపులో ఉండాలన్నమాట గురితో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో సరి అయినటువంటి రీతిగా మనము వాడుకోవాలని చేస్తారు. పిల్లల కొలసి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకొనవలెనని. ప్రియులారా, అన్ని విషయములలో అనగా ఈ 8 విషయాల్లో కూడా అభివృద్ధిని చెందుతూ ఈ 2వ రాకడ మహాసభల ద్వారా ఎంత కార్యాన్ని మన హృదయములో దేవాతి దేవుడు జరిగింపచేస్తారు. ఇక నుండి వృద్ధి, సమృద్ధి. ఈ 2వ రాకడ మహాసభలో ఉన్నవారు బైబిల్ చదవడము మానరు, సువార్త చెప్పడం మానరు, దేవుని స్తుతించడం మానరు, కానుకలు సమర్పించడం మానరు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అన్ని విషయములలో కూడా అభివృద్ధి చెందొచ్చు. ప్రభువును మనము సంతోషపెట్టినట్లుగా మనము జీవించాలి. ప్రభు త్వరగా రానయ్యున్నారు. ఒక అబ్బాయికి టార్చ్ లైట్ మనం ఇచ్చి వెళ్ళని కొడుకుని పంపించినప్పుడు ఆ తల్లి, ఆ తండ్రి అంటారు జాగ్రత్తరా, లేక జాగ్రత్తమ్మా అని అంటారు. టార్చ్ లైట్ ఇచ్చారు, వెలుగుంది, కానీ అయినప్పటికి కూడా జాగ్రత్త అని అంటూ ఉంటారు. అలాగే మనము ఈ లోకములో ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఆరిపోకుండా, దేవుని వాక్యం మనలో తరిగిపోకుండా, విశ్వాసము ఆరిపోకుండా, ప్రార్థన జీవితము ఆరిపోకుండా జాగ్రత్త కలిగి జీవించచ్చు. ప్రభు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అతి ధన్యత దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకెల్లరికును అనుగ్రహించును గాక.
దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి. మహికిందేవ కుమారుడు వచ్చిన మహిమ కార్య సన్మానార్థం వై మహిమ సంభవ మగుదేవుని కని మహిమగ పలికిన మహిమ దూతలా రాజగుని ఇశ్రాయేల్ రాజు ఈ రాజున్న ఇంటికి చుక్క దారి చూపగా చేరి మ్రొక్కుచు ఆరాధించిన తూర్పు జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి. జ్ఞానుల మనసున బాహ్యమున క్రిస్మస్ పైనులు పూనుకును వారి సమాజ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి.